TV9 ఇంపాక్ట్ ఇది. విజయవాడలో బ్లడ్ బ్యాంక్ పై అధికారులు కొరడా జలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా రక్తాన్ని అమ్ముతున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులపై TV9 ప్రసారం చేసిన నిఘా కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే ఎయిడ్స్ అండ్ టీబీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై విస్తృత తనిఖీలు చేపట్టారు. రానున్న వారం రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగుతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ రక్తాన్ని 1550 రూపాయలకే విక్రయించాల్సి ఉండగా కొన్ని బ్లడ్ బ్యాంకులు రూల్స్ ని గాలి కుదిలేసి ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నాయి. ఒక్కో యూనిట్ కి 1700 వరకు వసూలు చేస్తూ డోనర్ లేకపోతే ఏకంగా 2000 వరకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్న వైనం TV9 నిఘాలో బట్టబయలైంది. అయితే తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఫ్రీగా ఇవ్వాలనే నిబంధనను కూడా ఈ బ్యాంకులు లెక్క చేయడం లేదు. తనిఖీలు ముగిసిన వెంటనే నివేదికని ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా నిబంధనలకు బ్రేక్ వేస్తున్న బ్లడ్ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఒక పక్క విజయవాడ వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఉంటే, మరో పక్క కొన్ని బ్లడ్ బ్యాంకులు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నాయి. అలాంటి బ్లడ్ బ్యాంక్స్ పైన ఇప్పటికే TV9 నిఘా చేసింది. ఇక దాంతో ఇప్పటికే అధికారులు కొన్ని బ్లడ్ బ్యాంక్స్లో తనిఖీలు చేస్తున్నారు. మనం చూడొచ్చు. ప్రజెంట్ నేను ఒక బ్లడ్ బ్యాంక్లో ఉన్నాను. ఇక్కడ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అసలు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి నిబంధనలు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాయా లేదా అగైనెస్ట్గా ఉన్నాయని దానికి అయితే ఇక్కడ ఉన్నారు, మనతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ TV9 నిఘా చేయడం జరిగింది. ఇదే బ్లడ్ బ్యాంకు 1700-2000 ప్రైజింగ్ చెప్పారు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చెకింగ్ చేస్తున్నారు, ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి? ఈరోజు TV9 కథనానికి స్పందించి మేము ఈరోజు పార్థా బ్లడ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా ఏం జరుగుతుందనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. జనరల్గా వీళ్ళు బ్లడ్ బ్యాగ్స్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఒకవేళ ఏదన్నా డోనార్ కావాలని ఇన్సిస్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏ మెథడ్ వాడుతున్నారు అనేది మొత్తం కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అలానే తెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్కి జనరల్గా వీళ్ళు బ్లడ్ బ్యాంక్ MOUలో కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఫ్రీగా ఇస్తున్నారా లేదా అనేది రికార్డ్స్ కూడా మొత్తం వెరిఫై చేయడం జరిగిద్ది. అలానే వీళ్ళు నామ్స్ పాటిస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. మరి TV9 వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు 1700 కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. తర్వాత వితౌట్ డోనార్ 2000 కలెక్ట్ చేస్తున్నారనేది తెలిసింది. అది నిజమా కాదా అనేది మేము ఒకసారి వాళ్ళతోటి కూడా ఎవరైతే బ్లడ్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మేము ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మేము మొత్తం కూడా వెరిఫై చేస్తాము. సార్ ఇక్కడనే కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా ఈ రోజున బ్లడ్ బ్యాంక్స్లో నిల్వలు సరిగ్గా లేవు. బట్ ఇది వ్యాపారంలా జరుగుతుంది. తలసేమియా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. బేసిక్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం 1550 కాస్ట్ ఒక యూనిట్కి, బట్ 1700 ప్రైజింగ్ ప్లస్ 2000 డోనార్ లేకపోతే ఈ రూల్స్ అన్నీ కూడా వాస్తవమే అంటారు. గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ రూల్ ప్రకారం 1550 తీసుకోవాలండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే బఫీ కోట్ మెథడ్ అని వాడుతున్నారు. ఆ బఫీ కోట్ మెథడ్కి గవర్నమెంట్ ఒక 150 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేయమని మనకు ఆల్రెడీ ఆర్డర్ ఉందండి. అది వాళ్ళు చెప్తున్నారు, మేము బఫీ కోట్ మెథడ్ వాడుతున్నాము, క్వార్టరబుల్ బ్యాగ్స్ వాడుతున్నాం కాబట్టి మేము 150 ఎక్స్ట్రా తీసుకుంటున్నామని వీళ్ళు చెప్తున్నారు. కానీ మేము డోనార్ని ఇన్సిస్ట్ చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ మేము నిజాలు మా ఎంక్వైరీలో బయటకు వస్తాయండి. మేము అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఒకటే చేస్తారా, తనిఖీలు ఇంకెక్కడైనా చేస్తారా, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతాయి? ఒకవేళ రూల్స్కి అగైనెస్ట్గా వీళ్ళు నడుచుకుంటే వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జనరల్గా ఏంటంటే అండి, మేము అన్ని బ్లడ్ బ్యాంక్స్ విజిట్ చేయడం జరిగిద్ది. ఎలా జరుగుతుంది, నామ్స్ పాటిస్తున్నారా లేదా అనేది చేసి దాంట్లో ఉన్న రిపోర్ట్స్ని మా పై అధికారులకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా అయితే ఇక్కడితో పాటు మిగతా కొన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తాము. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ఒక రిపోర్ట్ తయారు చేసి పై స్థాయి అధికారులకు పంపిస్తాం. దానిపై విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే కనుక చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజీతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.